ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సినిమా రంగానికి రావాలని ఎందుకు అనిపించింది? అతను ఎన్ని సినిమాలు చేశారు? అంటే ఇప్పుడు ఒకటి పుస్తక పఠనం తగ్గిపోతుందని తెలిసిపోయింది నాకు. ఇంకా రాసి ఎందుకు రాయాలనిపించింది. కానీ మన మనసు లోపల ఎన్నో సృజనాత్మకమైన ఆలోచనలు ఉన్నాయి కదా, వాటిని ఎట్లా బహిష్కృతం చేయాలి, బహిరంగపరచాలి, అందరికీ ఎట్లా తెలియజేయాలి, దానికి నాకు ఒక మాధ్యమం అనిపించింది. సినిమా రంగం ద్వారా బయటికి రావచ్చు అనిపించింది అనమాట. సినిమా అనేది మామూలు విషయం కాదు. అది ప్రతి తెలుగు 2 రాష్ట్రాలలో పుట్టిన ప్రతి ఒక్కడికి సినిమా యాక్టర్ కావాలనే కోరిక ఉంటుంది నా ఉద్దేశంలో, 90% పీపుల్. కానీ అది ఎట్లా పోవాలి, ఏం చేయాలి అనేది ఎవరికి తెలియదు. అది అయితే అప్పుడు ఏమైంది, నేను మా హెడ్ ఆఫీస్ ఉంది నాంపల్లిలో ట్రిబ్యునల్కు సెక్రటరీగా ఉన్నాను. ట్రిబ్యునల్ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేశాను రిటైర్ అయ్యే సమయం లోపల. అప్పుడే అక్కడ మనకు తెలుగు యూనివర్సిటీలో PG డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ అని ఒక కోర్స్ పడ్డది ఈవినింగ్. వచ్చేటప్పుడు మనకు ఆఫీస్ కార్ ఉంటుంది, వచ్చేటప్పుడు దిగి అందులో చేరొచ్చు కదా అని అప్లై చేశాను. లక్కీగా వచ్చింది నాకు. అప్పటికే నేను పాపులర్ రచయితను కాబట్టి నాకు సీట్ రావడం పెద్ద సమస్య కాలేదు. అది చాలా ఒక అద్భుతమైన మలుపు నా జీవితం లోపల. చాలా గొప్ప గొప్ప వాళ్ళు, ఈ పర్చూరి గోపాలకృష్ణ, శంకర్, ఈ MV రఘు అని మన సితారా సినిమా కెమెరామెన్, ఎడిటర్లు, వీళ్ళందరూ వచ్చి చెప్పేది పాఠాలు, వాళ్ళ అనుభవాలు చెప్తుంటే చాలు మనకు పాఠాలు నేర్చుకునేవి. అందులో కిరణ్ కుమార్ అని గారు ఉన్నారు, ఆయన మొత్తం దానికి ఇన్ఛార్జ్ అనమాట. అద్భుతమైన టీచర్ అండ్ యాక్టర్ అనమాట. ఇప్పుడు అన్నపూర్ణ ఫిలిం స్టూడియోలో స్కూల్ పెట్టినారు, సినిమా స్కూల్, అందులో ప్రిన్సిపల్ ఆయన. ఆ విధంగా ఒక మంచి అనుభూతి కలిగింది. అందులో ఒక ప్రాజెక్ట్ చేయాలన్నమాట మనం. దాంట్లో నేను అప్పుడు చదవడం వల్ల ఒక చోట తెలిసింది నాకు, ఏంటి అప్పుడు ఈ సరోగసి అని బాగుండేది 2013. అది దాన్ని బాగా కొంచెం రీసెర్చ్ చేశాను. అది అప్పట్లో దాన్ని హైదరాబాద్ నగరాన్ని సరోగసి క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు అన్నమాట. అబ్బా, మీకు తెలియదు ఆ టైం లోపల ప్రతి సంవత్సరం 50-60 వేల కృత్రిమ గర్భధారణలు జరిగేది. 50-60 మొత్తం నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో పెద్ద పెద్ద హాస్టల్స్ పెట్టి ఈ కొంచెం ఆర్థికంగా వెనుకబడిన జాతుల అమ్మాయిలను తీసుకొచ్చి వాళ్లకు గర్భధారణ చేసి వీళ్ళు కనిచ్చేంత వరకు హాస్టల్స్ నడిపారు. పెద్ద ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. అది ఇదేంటి, ఇది కొత్త ఒక పంటలాగా అనమాట. పంటనే కృత్రిమ గర్భధారణ. ఆ సబ్జెక్ట్ తీసుకొని అందులో ఏమంటే అద్దెకు గర్భం అని ఒక చోట చదివిన అనమాట. అవును, అదేంటి ఇంత ఉంటుందా అని చెప్పి దాని మీద ఒక డెవలప్ చేసి అమ్మా నీకు వందనం అని ఒక షార్ట్ ఫిలిం తీశాను నేను. షార్ట్ ఫిలిం తీసే దానికి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది నాకు. అంటే ఒక చిన్న ఎత్తున, చిన్న కెమెరా, చిన్న మనుషులు, మా మిస్సెస్ని పెట్టి చేసిన, మనకు వేరే వాళ్ళు లేక మా మిస్సెస్, మా బాబు. ఏంటంటే అప్పుడు లుంబిని పార్క్లో ఒక పేలుడు జరిగింది. అందులో భర్త చనిపోతాడు. ఈ బాబుకు ఇబ్బంది కలిగితే అతన్ని రక్షించుకోవడం కోసం ఆ తల్లి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ డబ్బులు రాకుంటే ఈ కృత్రిమ గర్భధారణకు ఒప్పుకుంటుంది అనమాట. ఆ సంఘటన వరకు తీసి ఆపేసినాం అనమాట. తర్వాత మనకు తెలిసిపోయింది టెక్నిక్ ఏంటి, సినిమా ఎట్లా తీయాలి, స్క్రీన్ ప్లే ఎట్లా రాయాలి ఏంటని తెలిసిన తర్వాత దాన్నే నేను సినిమాగా తీయాలని ఆలోచించాను. నాకు నిజామాబాద్లో తెలిసిన మిత్రుడు ఒక అతను శివరాజు గారు అని ఉంటే, ఆయన పెట్టుబడి పెడతాను తీయండి చిన్న బడ్జెట్లో అని చెప్తున్నారు అనమాట. శివరాజు ఏం చేస్తారు ఆయన ఆడిటర్, చనిపోయారు ఇప్పుడు. అయితే ఈ చెల్లి స్వప్న అని ఉంది కదా, స్వప్న అని మన సీరియల్స్లో వస్తుంది అన్నిట్లో, ఆమెను హీరోయిన్గా పెట్టి తీశాను. సురేష్ అని ఇంకొకతను, ఇప్పుడు అన్నిట్లో సురేష్ చంద్ర అని అన్ని సీరియల్స్లో అబ్బాయి ఉన్నారు. వాళ్ళిద్దరిని హీరోయిన్లుగా పెట్టి కిరణ్ కుమార్ మా సార్ను పెట్టి ఫుల్ లెంత్ మూవీ తీశాను అనమాట. 2 hours 20 minutes. ఇంకా మనం దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం కొంత వెనుకకు కొంత ముందుకు జరిగిన సంఘటనలను విస్తృతంగా చూపించడం అన్నీ చేసి దాన్ని
రిలీజ్ చేసాం మనం. అమ్మా నీకు వందనం సినిమాని రిలీజ్ చేసాము. చాలా క్రిటికల్గా బాగా అప్రిషియేషన్ వచ్చింది. నాకు భరతముని సినీ అవార్డ్స్ అని ఉండేది, మీకు తెలుసు కదా, రుమాండ్ల భరత్ ముని రెడ్డి అని. ఆయన నంది అవార్డు కంటే గొప్ప అవార్డులు ఇచ్చేవాడు. ఆయన దానికి అడ్వెంచరస్ ఫిల్మ్ అని అవార్డు ఇచ్చాడు దానికి. తర్వాత ఆ అనుభవాలతోటి నేను ఒక నవల రాశాను. అదే ఇప్పుడు నా సినిమా సెన్సార్ అయిపోయింది వచ్చి అనమాట. అది 2014 సంవత్సరానికి నంది అవార్డు వచ్చింది. ఆ నవలకు సినిమాకు అవార్డు వచ్చింది, దాని మీద ఇచ్చిన నవల కూడా నంది అవార్డు వచ్చింది. గ్రేట్. తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ అంటే లిమిటెడ్ బడ్జెట్స్ అండి, మన దగ్గర ఎక్కువ డబ్బులు దాని మీద ఖర్చు పెట్టే స్తోమత లేదు. చిన్న చిన్న యాక్టర్లు మనకు ఒక మొదటి నుంచి కూడా ఒక ఆర్ట్ ఫామ్ లాగానే తీయాలి. అందులో ఈ ఫైటింగ్స్, ఐటమ్ సాంగ్స్, పెద్ద తారలు ఇవన్నీ పెట్టేది లేదు. మనం అంతా మామూలు వాళ్ళని తీసుకొని చేసినాం. తర్వాత ప్రణయ వీధుల్లో పోరాడే ప్రిన్స్ అని ఒక సినిమా తీసాం. బాగుంది. అంటే దాని వెనుక స్టోరీ ఏంటంటే, మనకు రామప్ప దేవాలయానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా ప్రమాదం ఉందని చెప్పి గ్రహించారు. దానికి సీస్మిక్ టెస్ట్ అని చేస్తారనమాట. వరంగల్లో ఇంటాక్ వాళ్ళు చూపించారు. అక్కడెక్కడో ఒక చోట ఒక బాంబు పేలిస్తే ఇక్కడ ఎట్లా దాని యొక్క ప్రకంపనల ద్వారా ఇక్కడ ఏ విధంగా పగుళ్ళు ఏర్పడతాయని చేసి చూపించారు. చూపించిన తర్వాత ప్రభుత్వం దాన్ని ఆ దేవాదుల ప్రాజెక్ట్ని అప్పటికి ప్రస్తుతానికి దారి మళ్లించి ఆపేసినారు. రామప్ప గుడి సేవ్ అయిందనమాట. ఆ కథతోని మనం సినిమా తీసుకున్నాం. మేము వరంగల్ వాడిని కాబట్టి ఒక అఫినిటీ, మనకు ఒక అభిమానం ఉంటుంది కదా, అందులో జరిగే కథ జరిగింది. దానికి మనకు యథార్థమైన సంఘటన, అంటే ఏ సినిమా అయినా కరెన్సీ తోటి తీయాలన్నమాట. కరెంట్ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలను తీసుకొని ఎఫెక్టివ్ ఉంటుంది, అట్లా తీసాం. అందులో మా గురువు గారు కేవీ రమణాచారి గారు డబుల్ యాక్షన్ చేశారు. అందులో ఉన్నాయి ఫోటోలు మీకు ఐ గాట్ యూలో. అంటే ఒకటేమో కాకతీయ మహారాజు లాగా, ఇంకొకటి వరంగల్ జిల్లా కలెక్టర్ లాగా చేసి వీళ్ళని అభినందించడం, అది తీసినాం. అంటే మనకు ఆర్థికంగా అన్నీ నష్టాలే వాటి వల్ల. సినిమాలు తీసినాం కానీ ఏది సక్సెస్ కాలేదు. అది డబ్బులు రావు. మనకు సినిమా రంగం యొక్క మార్కెటింగ్ టెక్నిక్ తెలియదు కాబట్టి కూడా కాలేదు. మనం సినిమా తీయడం వరకు తీయగలుగుతాం కానీ దాన్ని బయట మార్కెట్లకు పంపాలంటే అది దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం ఏ సినిమా నడుస్తున్నది మీది? ఇప్పుడు ప్రస్తుతం ప్రజాకవి కాళోజీ అనే సినిమా తీసాం. సినిమా అయిపోయిందా? సినిమా అయిపోయింది, సెన్సార్ కూడా అయిపోయింది, అద్భుతంగా వచ్చింది. అది రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నామన్నా. అంటే కాళోజీ మీద తీయాలనేది కనిపించింది. కాళోజీ వరంగల్కి చెందినవాడు అన్న, ముఖ్యంగా వరంగల్కి చెందినవాడు. కాళోజీ యొక్క ప్రభావం తెలంగాణ ప్రజా జీవనం మీద చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ ఉద్యమానికి ముఖ్య కారకుడు ఆయనే. అసలు చాలా గొప్ప గొప్ప ఇచ్చిన సందేశాలన్నీ కూడా ఇన్స్పైరింగ్గా ఉంటాయి అన్నమాట. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతాన్ని నుంచి తరిమి కొట్టాలి, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతం లోపల పాతి పెట్టాలి. అంటే ఎంత గొప్ప అన్న. ఈ ప్రస్తుత సంఘటనలు చూస్తే అదే జరిగింది అనిపిస్తుంది. ఆయన అంత గొప్ప వ్యక్తి అన్నమాట. నాకు ఎందుకు అనిపించిందంటే, ఒకసారి ఆంధ్ర మహాసభ వాళ్ళు బాంబేలో ఒక మీటింగ్ కండక్ట్ చేసినారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారిది ఈ ప్రజాకవి కాళోజీ ఇద్దరి జయంతుల సందర్భంగా వాళ్ళు పిలిచి చెప్పారని, సన్మానించినారు నన్ను, ఇంకొక అతన్ని. అక్కడ వాళ్ళు అన్నారు, సార్ వీటి మీద మీరు సినిమాలు తీస్తారు కదా, తీయచ్చు కదా అని అన్నారు అనమాట. అప్పటికి దాని తర్వాత అంపశయ్య అనే సినిమా తీశాను. అంపశయ్య నవీన్ వాళ్ళు రాసిన అంపశయ్య నవలను సినిమాటిక్గా మార్చాను. అది కూడా అద్భుతమైన క్రిటిక్స్ వచ్చినారు, చాలా అద్భుతంగా సక్సెస్ అయినది. నాకు బీజేపీ వాళ్ళు స్వర్ణ కంకణం ఇచ్చారు నాకు దానికి. అంటే అవార్డులే వస్తున్నాయి, నో క్యాష్. అవార్డులు, అప్రిషియేషన్స్, ప్రశంసలు తప్ప పైసలు లేవు. కానీ మన ప్యాషన్ అంటే పెద్ద, మనకు ఒక 2-3 ఏళ్ల గ్యాప్లో పోయిన డబ్బులు పోయినాక మళ్ళీ కొన్ని కూడబెట్టుకొని మళ్ళీ ఇంకొకటి ఆ సినిమా తీయడం అన్న దురద ఒకసారి వస్తే జీవితాంతం పోదు అది. ఇప్పటికి 5-6 సినిమాలు అయినాయి. 6వది నడుస్తుంది ఇప్పుడు. 6వది.